సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారిని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని స్వామివారిని కోరుకున్నట్లు నారాయణస్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు నారాయణస్వామి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఆలయం ముందు నారాయణస్వామిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఇటుక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? తిరుమలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుమలలో జరిగిన అపవిత్రతను తొలగించాలని ఏదైతే సీఎం ప్రస్తుతం సీఎం నెయ్యి మీద చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, తిరుమల పవిత్రతను మందగలిపే విధంగా ఈ ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి తిరుమలకు వచ్చే భక్తులకి ఇలాంటి పవిత్రత స్వామివారి దృష్టి పడకూడదు, ఇది సీఎంకే తగలాలని, దీనికి సంబంధించి ఈ రోజు పూజలు చేయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇదే గోవలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉదయం సోమవారం దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల వచ్చిన ఆయనకి తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అంటూ కూడా అక్కడున్న పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మాట్లాడితే నోటీసులు జారీ చేస్తామన్నారు. దీంతో నారాయణ స్వామిని మీడియాను కూడా ముందుకు కూడా పంపించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా దగ్గరుండి తిరుమల పోలీసులు అందరూ కూడా ఆయన్ని కారెక్కి అక్కడి నుంచి కూడా పంపించేయడం జరిగింది. తిరుమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే తిరుమలలో నిన్న ఏదైతే బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గాని, అదేవిధంగా ఎంపీగా బీజేపీ తరఫు నుంచి పోటీ చేసిన ఏఎంల మాధవీలత గాని తిరుమలలో రాజకీయాలను అడ్డుకునే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునే నేపథ్యంలో ఆయన మీద రాజకీయ ఆరోపణలు చేశారు. సాక్షాత్తు తిరుమలకు వచ్చి శ్రీవారి ఆలయం ముందే చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళెవరికీ లేని ఈ చర్యలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద చేపట్టడం అనేది ఇక్కడ విధంగా మారింది. రాష్ట్రంలో రాజకీయాలు మరింత దారుణంగా మారుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కుతంత్రాలు పంపుతున్నారు, అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేసి కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. తిరుమలలో జరిగిన ఈ సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ఇక్కడ రాజకీయాలు వీళ్ళు మాట్లాడకూడదు, మా గొంతు వాక్ స్వాతంత్రం ఇక్కడ నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దళిత డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం నాకే ఇలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఆలయంలో కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు, మాకు టీటీడీ అధికారులు కూడా అలాంటి హాస్టల్ కానీ ఇవన్నీ ఇవ్వడం లేదని కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.